హల్లెలూయా. దేవుని యొద్దకి రండి. ఏమొచ్చిందండి దేవుని యొద్దకు వస్తే అంటారా? మనం ఏమండి వివాహాలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ ఏమండి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, ఏమండి బంధువుల ఇంట్లో శుభకార్యాలకు మనం వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారు? ప్రేమగా పలకరిస్తారు. తరువాత ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒక ముద్ద భోజనం పెడతారు. చాలామంది అంటారు, ఒక ముద్ద భోజనం చేసి వెళ్ళండి, ఒక ముద్ద భోజనం చేసి వెళ్ళండి అంటారు. ఆహారం కోసం వెళ్తారు. లేకపోతే బహుమానాల కోసం కూడా ప్రజలు ఆ యొక్క కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు. మరి దేవుని యొద్దకు వస్తే, దేవుని యొద్దకు వెళితే, ప్రార్థనకు వెళితే, ఏమండి సువార్త కోడికలకు వెళ్తే ప్రయోజనం ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. దేవుని యొద్దకు వెళ్ళిన వారికి వచ్చేది ఏంటంటే నిత్య రక్షణ. అవునండి, మీరు విన్నది నిజమే. నిత్య రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. చాలామంది జీవితాల్లో ఆ రక్షణ అనేది ఉచితంగా అనుగ్రహించబడతా ఉంది. నేను పొందుకున్నాను ఈ రక్షణ, ఇతరులకి ఇదే రక్షణని ప్రకటించాలి, ఇతరులకి ఇదే రక్షణ దయచేయాలి. ప్రభు తన ప్రాణాన్ని, విలువ కలిగిన తన ప్రాణాన్ని ఆ శిలువ మీద ఆయన పెట్టాడు. తర్వాత తన ప్రాణం పోయింది. కానీ ఈరోజు ఆయన ఒక్క ప్రాణం పోయింది కానీ తర్వాత ఎంతోమంది ప్రాణాలు ఆయన కాపాడుతున్నాడు. ఎంతోమంది ఆత్మలను ఆయన రక్షించగలిగాడు. మరి ఎంత మోక్షయాగం చేసేటటువంటి ఆ బలియాగం వల్ల ప్రపంచంలో ఎంతోమంది ఈరోజు రక్షణ పొందుతున్నారంటే చూడండి. మరి ఆయన నిత్య రక్షణ. ఒకవేళ ఆయన కానీ మరణించకపోతే, ఒకవేళ ఆయన కానీ ఆ శిలువ మీద ఎక్కకుండా బలియాగం చేయకపోతే ఈరోజు మనకి ఈ రక్షణ వచ్చేదే కాదు. ఈ విధంగా మనం దేవుని ఎద్దుకు వచ్చేవాళ్ళం కాదు. ఎక్కడెక్కడ కూడా పాపపు కోట్లో అంటే పాపపు ఊబులు ఇరుక్కుపోయి ఉండేవాళ్ళమేమో. అయితే నా ప్రభు పిలుచుచున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు నిత్య విశ్రాంతిని అనుగ్రహిస్తాను. సమస్త లోకంలో ఉన్న సమస్త భారాలు మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు నిత్య విశ్రాంతిని, శాంతిని ప్రసాదిస్తానన్నాడు. లోకం ఇచ్చినట్లు కాదు కానీ నా శాంతిని, నా సమాధానాన్ని మీకు వస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఎవరైనా మీకు ప్రాంతంగా ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక క్వార్టర్ బాటిల్ మందు, ఒక బిర్యానీ పొట్టలు ఇచ్చి పంపిస్తారు. ఒక 200 ఇచ్చి మీకు జేజేలు కొట్టమని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత దేవుని యొద్దకు రమ్మని చెప్పి ఎవరు కూడా మీకు బలవంతం చేయరు. ఎవడరా అందే మత మార్పిడి అందే. మతం అంటే ఏంటి అసలు? ఎక్కడుంది అసలు మతం? దేవుని యొద్దకు మతం లేదు, దేవునికి కులం లేదు. పొరపాటున దీన్ని మతం అని చెప్పి రుద్దమాకండి. పొరపాటున ఇది కులం అని చెప్పి రుద్దమాకండి. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, లేదా ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది ఒక మార్గం. ఎంతోమంది చెప్తున్నారు ఇది మార్గం రా బాబు, కులం కాదు, మతం కాదని. మతం మార్చేస్తున్నారు. ఎవడరా మార్చింది? ఎవడు నీకు చెప్పాడా? మనం హోటల్ చూస్తూ ఉంటాం, బిర్యానీ హోటల్స్. ఏమండి నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. నీకు నచ్చితేనే పెడతారు కానీ నువ్వు నచ్చకపోతే నీకు పెడతారా చెప్పండి? నీకు నచ్చితేనే ప్రార్థన రా, నచ్చకపోతే రా. మాకు నేను ఎవడరా రమ్మన్నాడు? కానీ ప్రభు సెలవిస్తున్నాడు, నా యొద్దకు వస్తే మీకు నిత్య విశ్రాంతి ఇస్తాను, రక్షణ ఇస్తాను అంటున్నాడు.